తెలంగాణలో పటాన్చెరు పంచాయతీ తారాస్థాయికి చేరింది. పటాన్చెరుకి సంబంధించినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందినటువంటి వ్యక్తి. గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటం శ్రీనివాస్ గౌడ్, వీరిద్దరి మధ్య కూడా పచ్చగడ్డ చేస్తే బగ్గుమనేలాగా కూడా ఇప్పటికే రాజకీయాలు మారిపోతున్న సన్నివేశాలను అయితే మనం చూసుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్టయితే గూడెం మహిపాల్ రెడ్డి మీద, మైనింగ్ మీద, అలాగే వసూళ్ల దందాల మీద చాలా వరకు కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడినటువంటి కాటం శ్రీనివాస్ గౌడ్ తాజాగా ఏదైతే బీరంగూడ శివాలయానికి వచ్చి వీటన్నిటినీ కూడా తాను చేయడం లేదు అన్న కోణంలో ఒప్పుకున్నట్టయితే ఓకే, తను విసిరిన ఛాలెంజ్ ఏదైతే ఉందో తను విసిరిన ఛాలెంజ్కి ఖచ్చితంగా బీరంగూడ శివాలయానికి పసుపు తడిబట్టలతో వచ్చి బీరంగూడ శివాలయంలో ప్రమాణం చేయాల్సిందిగా అయితే ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్కి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి స్వీకరిస్తారా, లేకపోతే ఈ గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి ఈ నింద ఏదైతే ఉందో, ఈ కాంట్రవర్సీ మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కాటం శ్రీనివాస్ గౌడ్ తరపున ఇటు గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ టీం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎలా స్పందించబోతున్నారు, అలాగే రేపు ఉదయం రమ్మని విసిరినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ ఛాలెంజ్ కి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు. ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి చాలా వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే కొన్నాళ్ళుగా ఉన్నట్టు అనిపించినప్పటికీ తాజా పరిణామాల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. తాజాగా ఏదైతే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి తీరు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి విన్ అయిన బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గానే తన వ్యవహార శైలిని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అటు మెదక్కి ఇటు హైదరాబాద్కి ఒక సెంట్రిక్గా ఉన్నటువంటి ఏరియా పటాన్చెరువులో రాజకీయాలకి సంబంధించి అటు మైనింగ్ మాఫియాకి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా గూడెం బ్రదర్స్ చాలా వరకు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి అటు కాటం శ్రీనివాస్ గౌడ్ చూసుకున్నట్టయితే గూడెం మహిపాల్ రెడ్డి వెనుక హరీష్ రావు ఉండి మాట్లాడిస్తున్నారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ వెనుక దామోదర్ రాజనరసింహ ఉన్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి సంబంధించి ఛాలెంజ్ ఏదైతే ఉందో రేపు బీరంగూడ శివాలయానికి రావాల్సిందిగా కాటం శ్రీనివాస్ గౌడ్ వేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దీనికి గూడెం మహిపాల్ రెడ్డి వస్తారా, లేకపోతే గతంలో లాగా ఏదైతే కొన్ని సన్నివేశాలు ఏదైతే కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ స్థాయిలో ఈ శీర్షిక కూడా ఏదైతే ఈ రాజకీయంగా పటాన్చెరువులో ఉన్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వరకు కూడా కాంట్రవర్సీకి తెరలేపుతాయా అనేది కూడా అందరూ కూడా ఈ రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో పటాన్చెరువులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూడాలి మహిపాల్ రెడ్డి అలాగే కాటం శ్రీనివాస్ గౌడ్ వీరిద్దరి మధ్య రాజుకున్నటువంటి ఈ రగడ ఏదైతే ఉన్నాయో పెద్దలు ఇందులో తలదూర్చి దీన్ని సామరస్యంగా సాల్వ్ చేస్తారా, లేకపోతే ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా కాంట్రవర్సీలకి తెరలేపేలాగా ఏమైనా చేస్తారా, అసలు చూడాలి. ఈ అంశానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కాటం శ్రీనివాస్ గౌడ్ని ఏమని హితో చెప్పబోతోంది, అలాగే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలకు సంబంధించి అటు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, వీరి తీరులు చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. కానీ ఇటీవల చూసుకున్నట్టయితే అసెంబ్లీ సాక్షి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో కావచ్చు, అలాగే ఏ కార్యకర్త కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడా కూడా నోరు జారకూడదు, నోరు అదుపులో పెట్టుకోవాలన్న కోణంలోనే ఇప్పటికే సుప్రీంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా కొన్ని సూచనలు ఇస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చూడాలి ఈ అంశానికి సంబంధించి పటాన్చెరు అంశంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఎలా ఈ అంశానికి సంబంధించి స్పందించబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.